ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదములకు కారణమైన మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఇది కాలం నుంచి ఇప్పటి వరకు ఈ పాఠశాలలో నిలవగలిగిన చేసుకుంటున్న తండ్రి, ఈ ఆత్మ అభిషేకంలో ప్రతి బిడ్డకి వర్షము వలె మంచు వలె ఇదిగో తండ్రి ఈ వాక్య ప్రవాహం ఈ బిడ్డలపై తండ్రి ఉంచబడుతుంటే కురబడించబడుతుందండి ప్రార్థిస్తున్నాను. సహాయం చేయండినైనా బిడ్డలకి ఏ వాక్యం అవసరమైనదో అది మీరు అందించండి. మీరు మహిమ పొందండి. వీళ్ళందరికీ కావాల్సిన మీ తోడ్పాటుని ఇవ్వండి. మీ ఆదరణ నెమ్మదించి వాక్యమును వింటున్నప్పుడు తండ్రి ఏకాగ్రత కలిగి మనసులో నెమ్మది కలిగి శాంతమైనటువంటి జీవితంలో నిరీక్షణతో ఓపికతో మీ వాక్యమును విని మీ బిడ్డలు నిరాశ్య వాక్యము మీ సువార్తను తండ్రి అనేకులకు ప్రకటించి మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రతి బిడ్డ పాటుపడినట్టు చూపుతున్నాను. ఇంతనై ఉన్న వాక్యమును మీరు మాట్లాడితే ప్రయోజనం కానీ మేము మాట్లాడితే నిష్ప్రయోజనం కనుక మీరు మాట్లాడి పైన ఏసై పరిశుద్ధ నామంలో ఈ మనవడు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి అక్కడ కూర్చోండి. పరిశుద్ధ లేఖన పథకంలో నుండి ఆదికాండము 22వ అధ్యాయము మనం ధ్యానిస్తున్నాం. మీకు తెలిసిన వాక్యమే ఈ వాక్యము, మీరు వినిన వాక్యమే మీరు మరలా వినబోతున్నారు. ఇది లేఖన భాగంలో మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాట మనకేం చెప్పబోతుందో మాట ఈ అధ్యాయంలో 14వ వచనంలో చూద్దాం. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాను. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఏమని పేరు పెట్టాడట? యెహోవా ఈరే అంటే అర్థం ఏమనగా యెహోవా చూచుకొనును, యెహోవాయే చూచుకొనును అనేటువంటి మాట. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటగా ఆ మాట అబ్రహాము పలుకుతున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. అబ్రహాముకి ఎంతమంది కుమారులు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇస్సాకు గారు ఇద్దరు ఉన్నాడు. ఎంతమంది కొడుకులు అబ్రహాంకి? ఇద్దరు. ఎంతమంది కొడుకులు ఇది అబ్రహాంకి? కొడుకుగా చెప్పండి. ఎంతమంది అబ్రహాం కొడుకులు? ఇద్దరు. ఎంతమంది అమ్మా అబ్రహాం కొడుకులు? మనము లోకస్తులు కనుక ఇద్దరము అంటున్నారు. కానీ దేవుడు వాగ్దత్త పుత్రుడైనటువంటి మాట చేత, దేవుని వాక్యము చేత, దేవుని వాక్కు చేత స్థిరపరిచి ఇచ్చినటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు ఇస్సాకు. ఆమేన్. ఇస్సాకే నెంబర్ 1. నెంబర్ 2 ఇస్మాయిల్. ఇస్సాకు నెంబర్ 1. ఆయన కొడుకు ఎవరంటే ఇస్సాకే. అంతేగాని మరి ఎవరికి ఆ స్థానం రాదు. ఈ లోకంలో మీరు అనుకోవచ్చు ఇద్దరున్నారు. దేవుని దృష్టిలో ఒక్కడే. దేవుని బిడ్డరా, ఒక్క కొడుకుని నీవు ఏదైనా జరిగితే తట్టుకోగలవా? సహించగలవా? ఓడ్చుకోగలవా? ఏమీ ఈ లోకంలో ఎంత దుఃఖపడతావు కదా. ప్రభు అయినటువంటి యెహోవా దేవుడు తాను కూడా ఏకైక కుమారుడిని ఈ లోకంలోకి పంపాడు. ఆమేన్. ఎవరి కొరకు? మీ కొరకే. అబ్రహాముకి ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, విధేయత ముఖ్యంగా కనబడుతుంది. ఇక్కడ విధేయత ఎంత ఉందంటే చాలా గొప్ప విధేయత ఉంది. ప్రభు పాద సన్నిధిలో మనమందరము గర్విష్ఠులుగా ఉంటే ప్రభు దగ్గర నిలబడలేము. ప్రభు దగ్గర నిలబడాలంటే విధేయత ఎంతో అవసరం. అబ్రహాము కోటీశ్వరుడు, డబ్బులు ఉన్నటువంటి వాడు, వ్యాపారం తెలిసినటువంటి వాడు, అన్నీ తెలిసినటువంటి వాడు. కానీ విధేయత, విశ్వాసము రెండు అలంకరణలు కలిగి ఆ బిడ్డ ముందుకు నడుచుకుంటాడు. ఆమేన్. ఈరోజు మీరు కూడా నేర్చుకోవాల్సిందే. మీకు రాత్రికాల సమయంలో చెప్పాను, ఆయన 153 గుద్దులు గుద్దించుకున్నాడు. ఎంత విధేయతకున్నాడు, ఎంత ఓర్పుకున్నాడు.
ఎంత సహనంగా ఉన్నాడు. ఒక్కరినైనా ఒక్క మాట అయినా అన్నాడా? ఒక్క మాట కూడా లేదే. మీ ఇంటిలో మీకు కానీ మీ కుటుంబీకులు కానీ ఎప్పుడైనా ఒక చిన్న దెబ్బని కొడుకుని కొట్టినా, చిన్న కుమారుని కొట్టినా ఇంటికి వెళ్ళి మరీ కగగాడిస్తున్నావే. దేవుడికున్న సహనం మీకుందా? దేవుడికున్న ఓర్పు మీకుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడి పిల్లల యేసుక్రీస్తు వాళ్ళ మంచి మనసు మనందరికీ రావాలంటే ఆ శిలువ శ్రమలను గుర్తు చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆమేన్. 153 బుద్ధులు బుద్ధినటువంటి వాడు, 3 సార్లుగా దేవుడు తూలి పడినటువంటి వాడు, తూలి పడిపోయినటువంటి వాడు. 17 గంటలు నిర్విరామముగా మంచినీళ్ళు ఒక్క గ్లాస్ కాదు, ఒక చెంచా, ఒక స్పూన్, ఒక డ్రాప్ కూడా ఇవ్వనటువంటి జనాంగం. ఈ రోజున మీ దేవుని బిడ్డలారా, శరీరం అంతా చీల్చబడి, శరీరం అంతా గాయాలైపోయి, శరీరం అంతా రక్తసిక్తమైనప్పుడు ఎక్కువగా అడుగుతారు కదా, రక్తం ఎక్కువగా పొందినప్పుడు దప్పిక అవుతుంది అంటారు. ఏ ప్రాణి అయినా కానీ అడిగేటువంటి మొట్టమొదటి మాట అది, నాకు దాహం అవుతుంది అంటాడు. కానీ దేవుడు 17 గంటల పాటు ఆయన నిర్విరామంగా గుద్దుతూ, కొడుతూ, పేడలు చేస్తూ, ఈడ్పిస్తూ, నడిపిస్తూ, కొరడ దెబ్బలు కొడుతున్నప్పుడు ఎంత రక్తము పోయిందో, ఎన్ని విధాల శ్రమలు అనుభవించాడో, శరీరానికి ఎన్ని బాధలు అనుభవించాడో, వేదనలు అనుభవించాడో, అవన్నీ కూడా దేవుడు నీ కొరకు అనుభవిస్తున్నాడని గుర్తుపెట్టుకో. దేవుని సంగమా, ఇప్పటికైనా ప్రశస్తమైన, పరిశుద్ధమైన, మంచి హృదయాలు కలిగి, యోగ్యమైన హృదయాలు కలిగి ప్రభుని ఆరాధించండి. ఆయన శ్రమలను జ్ఞాపకము చేసుకోనండి. ఈరోజు చదవబడుతున్న లేఖన భాగం చూస్తే అబ్రహాము దేవుడు ఆజ్ఞించాడు, అబ్రహాము నీకు ఒకగానో కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకొని, నీ కుమారుడు తీసుకొని, నీ కుమారుడు తీసుకొని ఏం చేద్దా నొక్కి చెబుతున్నాడు. నీ కుమారుడు అనేటువంటి వాడు, ఇస్సాకు అనబడుతున్నటువంటి వాడు, వాగ్దానము చేత పుట్టినటువంటి వాడు, ఈ లోకంలో ఈ వంశంలో దీవించబోతున్నాడు కనుక నీ కుమారుడు తీసుకొని రాడుతున్నాడు. దీవించిన దేవుడు చంపమని ఎందుకు చెప్తున్నాడు కదా, నాకు అర్పించమని ఎందుకు చెప్తున్నాడు? దీవించే దేవుడు దహన బలిగా కోరుకుంటున్నాడే. దహనం అంటే బూడిద చేసేస్తాయి. యాక్సిడెంట్స్ మనం చూసాం, బుధవారం చూసాం. జీవితంలో బూడిద అనేటువంటి దానిని మనం ఒకసారి గ్రహించినట్లయితే అబ్రహాము అదే మాట్లాడతాడు, ఏమని? నేను దుమ్ము వంటి వాడిని, ధూళి లాంటి వాడిని, బూడిద వంటి వాడిని అయ్యా. ఎందుకు మాట్లాడతాడు? విధేయత. దేవుడితో మాట్లాడతాను. మళ్ళా మీతో మాట్లాడతాడా ప్రభు? ఎప్పుడైనా మీతో ఎప్పుడైనా మాట్లాడాడా? ఎవరితో మాట్లాడలేదు అనుకోవాలి. ప్రభు ఇప్పుడు మాట్లాడుతున్నది వాక్యమే. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే ఈ యొక్క మందిరంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైన దేవుడు చెప్తున్న మాట చూద్దాం. దేవుని బిడ్డలారా, మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పు పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల 2 తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఆమేన్. వెళ్ళాడా? ఆగిపోయాడా? అంటే విధేయత ఉందా? తగ్గింపు ఉందా? మరి నీకెక్కడ తగ్గింపు? డబ్బులు వస్తే తగ్గింపు లేదే. కొద్దిగా ఐశ్వర్యం కరెక్ట్గానే నా అంతటి వాడు లేడనుకుంటామే, నా అంతటి వాడు లేరని మీరు భావిస్తారే. అబ్రహామే కొడిస్తున్నాడే కాకుండా పోలేదు. ఆయన ఆస్తి అంతా విడిచిపెట్టాడు. ఆయన ఉన్నటువంటి ఆస్తి అంతా విడిచిపెట్టి కేవలం ప్రభు చెప్పిన మాట ప్రకారం నడుస్తూ ఉన్నాడు. నడుస్తున్నటువంటి అబ్రహాముకి ఒక్కడే ఒక కొడుకు అయితే ఆ కొడుకుని దహన బలి కోరుకున్నాడు దేవుడు. ఏ బలి అన్నది? దహన బలి. అంటే ఏంటో దహన బలి ఏంటి? ఎట్లా దహనము అంటే కట్టెలు పెంచి అగ్నితో కాల్చివేయడం. అగ్నితో కాల్చివేయమంటున్నాడు. ఈరోజు బిడ్డలారా, అగ్నితో కాల్చి వేస్తే ఆ మనిషి ఏమవుతాడు?
దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. మూడవ నాడు 3 రోజులు కనిపెడుతున్నాడు. 3 రోజుల తర్వాత వెళ్ళాడు. వెళ్ళినటువంటి అబ్రహాముకి అంటున్నాడు కదా, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి ఏమంటున్నాడమ్మా, ఇంకా వెళ్ళాల, స్థలానికి వెళ్ళాల, ఆ చెప్పబడుతున్న ప్రాంతానికి, మోరియా పర్వతానికి వెళ్ళక ముందే దూరం నుంచి చూశాడు. దేవుడు ఎవరెవరిని రమ్మన్నాడు? వీళ్ళందరినీ రమ్మని చెప్పలా, గాడిని తీసుకుని రమ్మని చెప్పలా, పనుడు తీసుకుని రమ్మని చెప్పలా. ఎవరు అక్కర్లేదు ఇక దేవుడి దగ్గరికి వెళ్ళటం. నువ్వు కూడా గమనించాలి. నీ కుటుంబంలో నీకు నీవుగా రావాలి. నీ కుటుంబంలో ప్రతి ఒక్కరు ప్రార్థించడానికి ఒక వ్యక్తిత్వం నీకు ఉండాలి, మంచి మనసు ఉండాలి, పిలిచిన పిలుపుకి తగినట్టుగా జీవించాలి. అందుకని ఒక్కొక్కరిగా రేపు చూడండి, భార్య వెళ్ళిపోతే భర్త పోడు, భార్య పర్లకం పోతే ఈ భర్తను పొందనుకుంటారండి. భార్య పర్లకం పొందకుండా నువ్వు రాయ్యా అని చెప్పి చేయబట్టుకుని పోతే మరి పోదు. మరి భర్త ఎక్కడికి వెళ్తాడు? విడువ పడతాడు. విడువ పట్టుబట్టి అర్థం ఏంటి? నరకానికి వెళ్ళిపోతాడు. అది క్షేమం కాదు కదా, మీ భర్తలకు అది క్షేమం కాదు కదా. మీ క్షేమాన్ని కోరుకుంటే మీ భర్తల కొరకు ప్రార్థించరు. మీ బిడ్డల క్షేమాన్ని కోరుకుంటే మీ బిడ్డల క్షేమం కొరకు ప్రార్థించరు. ఇక్కడ విధేయత చూపించినటువంటి అబ్రహాము వెంటనే ఏం చేశాడు చూడండి బిడ్డలారా. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో ఇక్కడ సంభాషణ జరుగుతూ ఉంది. ఇక్కడ వెళ్తున్నప్పుడు దూరంగా ఉన్నప్పుడు అందరినీ వదిలిపెట్టేశారు. వాళ్ళిద్దరు మాత్రమే దేవుడు చెప్పిన పని దగ్గరికి వెళ్తున్నారు. వెళ్తుంటే నాన్న అంటున్నాడు. తండ్రి అన్నప్పుడు కుమారుడా చెప్పయ్యా అంటున్నాడు. అన్నీ ఉన్నాయి, కట్టెలు కనపడుతున్నాయి, నిప్పు కనపడుతుంది, కానీ గొర్రె పిల్ల ఎక్కడా? ఏమడిగాడమ్మా? గొర్రె పిల్ల. ఎంత దీనత్వం! ఒక్కడి కొడుకైనటువంటి వాడి తండ్రిని అడుగుతున్నాడు, గొర్రె పిల్ల ఎక్కడ అన్నప్పుడు అబ్రహాముకి హృదయం అంతా కలత చెందదా? అబ్రహాముకి హృదయం కలత చెందదా? అబ్రహాము హృదయము మెత్తడిది కాదా, గట్టిదా, కఠినమైందా? కాదు బిడ్డలారా. విశ్వాసపూరితమైనటువంటి అసంపూర్ణమైనటువంటి విశ్వాసం కాదు. సగం విశ్వాసం దేవుని పైన, సగం డాక్టర్ పైన, సగం లోకం మీద, సగం ప్రార్థన మీద, ఇంకొక చేయి పెడితే దాని మీద, ఇలాంటి విశ్వాసం కాదు. దేవుని విశ్వాసం అంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసం. ఏది చేసినా నా దేవుడే చేస్తాడు. ఆమేన్. అందుకంటాడే, నాన్న ఏంటి నాన్న, 2 ఉన్నాయి కదా, అన్నీ ఉంది, కట్టెలు ఉన్నాయి కదా, గొర్రెపిల్ల ఎక్కడ అని అడుగుతున్నాడు. గొర్రెపిల్ల ఎక్కడయ్యా అని అడుగుతుంటే అప్పుడు అంటాడు కదా, దాన్ని చూస్తున్నాడు, దేవుడే చూసుకుంటాడు. ఆమేన్. ఎవరు చూసుకుంటాడు? ఎక్కడ? దేవుడే చూసుకుంటాడు. ప్రతి ఇబ్బందిని, ప్రతి సమస్యను, ప్రతి లోకమైన సంబంధమైన ప్రతి కార్యమును మీరు ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో ఉన్నప్పుడు చేయవలసిన ప్రార్థన విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. దేవా నువ్వు చూసుకొని ప్రార్థన చేయాలి. అందుకే ఇప్పుడు ఏం చేశాడంటే, ప్రార్థన చేస్తున్నటువంటి తరంలో అబ్రహాము తన కుమారుడికి సమాధానం చెప్తున్నాడు. అయ్యా దేవుడు చూసుకుంటాడని చెప్పి నెమ్మదిగా తీసుకొని వెళ్ళిపోయాడు. కట్టెలు పిలిచాడు. కట్టెల మీద చక్కగా పెంచబడిన కట్టెల మీద కుమారుడిని పాటుపెట్టాడు. పండబెట్టి కత్తిని పైకి తీస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే కత్తిని పైకి తీశాడో, తీసినటువంటి ఆ కత్తి అలాగే ఉన్నది. అప్పటి వరకు దేవుడు చూస్తున్నాడు. అప్పటి వరకు పరీక్షగానే చూస్తున్నాడు. దేవుడు నిన్ను కూడా పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. ఇప్పుడు అబ్రహామును పరిశోధిస్తున్నాడంటే ఒక గొప్ప దీవెన వెనక దాచిపెట్టాడు దేవుడు. ఒక కష్టం నీకు వచ్చిందంటే ఒక గొప్ప ఆశీర్వాదం నీ వెనక ఉన్నది. అది మర్చిపోదు. ఒక్కడు నాకు ఒక్కడే కోరుకుంటున్నాడు. దేవుడికి ఇవ్వడానికి వెనక మాత్రం అడుగు పెట్టు. ఇక్కడ దాచి ఉంచినటువంటి మేలు
కుటుంబము ఈ భూమి మీద ఇసుక రేణువుల వలె విస్తరింపబడతా ఉంది. ఆమేన్. లైక్ చెప్పండి దేవుని స్తుతిద్దాం. ఈ రోజు సంగమా దేవుని పిల్లలారా, ఎంత గొప్ప భారమైనటువంటి పనో, ఎంత కష్టమైనటువంటి పనో, హృదయానికి ఎంత గాయమైనటువంటి పనైనా ప్రభుకి అప్పగించు. ఆ ప్రభువే తర్వాత సమాధానం ఇస్తున్నాడు. ఆ సమాధానంలో నీకు నెమ్మది వస్తుంది. అందుకే పిల్లరా దేవుడు అంటాడు, దేవుడు యోబు అంటాడు 20 రోజులు అన్నాడు కదా, ఏమని? దేవుడితో సహవాసం చేయడం దేని వరకు? మనకు సమాధానం కలుగుడు కొరకు. దేవుడితో సహవాసం చేయడం మనకు మేలు కలుగుడు కొరకు. దేవుడు ఏమి కీడు చేసేవాడు కాదు. దేవుడు నిన్ను అన్యాయం చేసేవాడు కాదు. ఆయన మేలు చేసేటువంటి దేవుడని నువ్వు గ్రహించినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు. 153 గుద్దులు గుద్దాడు. 5480 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ఒళ్ళంతా కూడా ఏ మాత్రం కానరాకుండా రక్తసిక్తమై శరీరం అంతా కూడా గాయమైపోయినటువంటి దేవుడు, నీ కొరకు శ్రమ పడినటువంటి అంత గొప్ప దేవుడు అనుకున్నారా? అంత ఓర్పు కలిగిన దేవుడు. నేను రాత్రి చెప్తాను తెలుసా, ఈ బజార్లో ఒక తల్లి ఖరారైతే వాళ్ళు చుట్టాలు మొత్తం అందరి సపోర్ట్ కలవాడు. రండి, మొత్తం రండి. నన్ను ఒకరు గుద్దారేడా, నన్ను కొట్టాడేడా, మీరు ఏడన్నారా, బ్యాక్వర్డ్ అంతా రారే, నన్ను కొడితే అని అంటాడు. ఇస్తా సార్. ఇంకొకళ్ళు అంటారు యాసర్ కూడా మమ్మల్ని కొడితే యాసర్ కూడా అంతా రండి. రోజున బిడ్డలారా 153 గుద్దులు గుర్తించుకున్నప్పుడు మనం మాట్లాడారు. ప్రభు 39 కొరడా దెబ్బలు కొడుతుంటే శరీరం అంతా కూడా చెక్కులు చెక్కినట్టు లేచిపోతా ఉంటే, ఆ కొరడాలకు గాయాలు ఉంటే, అంత గాయాలైనా కానీ ఒక్క మాట మాట్లాడాలి. తన ఏకైక కుమారుడైనటువంటి యెహోవా చూసుకుంటాడని ఆ పరిశుద్ధులైన దేవునికి తన శరీరాన్ని అప్పగించుకొని తన బలమును శక్తినంతా దేవుని కొరకు వాడుతున్న ఏకైక దైవ కుమారుడు యేసుక్రీస్తు వారే. ఆమేన్. నువ్వు బ్రతికినా నువ్వు చచ్చినా క్రీస్తు కొరకని బ్రతుకు. దేవుడు నిన్ను లేపుతాడు. దేవుడు నీకు శక్తిని ఇస్తాడు, నీకు ఓదార్పునిస్తాడు. అందుకే బిడ్డలారా, ఇస్సాకు ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి. గొర్రె పిల్ల ఏది అని అడుగుగా, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రె పిల్లను చూసుకొనును అని చెప్పారు. అలాగే వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పెంచి తన కుమారుడు ఇస్సాకును ఏం చేశాడంటమ్మా? బంధించి. ఆమేన్. ఏం చేశాడంట? బంధించాడు. ఏసైని కూడా బంధించాడు తెలుసా? ఏసైని కూడా బంధించాడు. ఎన్ని గంటలకి? రాత్రి 1 గంటకి. ఎన్ని గంటలకి? రాత్రి. ఎవరు పట్టుకుంటారు రాత్రి 1 గంటకి? ఏనా రాత్రి 1 గంటకి ఎవరు పట్టుకుంటారు? పోలీసులు వచ్చి దొంగల్ని, తప్పించుకు తిరిగే వాళ్ళని, పాపం చేసిన వాళ్ళని, హత్యలు చేసిన వాళ్ళని, నరహంతకుల్ని పట్టుకుంటారు. ఎప్పుడు? 1 గంటకి. యేసయ్య నరహంతకుడు అందరినీ బాగు చేశాడు, అందరినీ స్వస్థపరిచాడు, అందరికీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి వచ్చిన దేవుడి. అంత గొప్ప దేవుడిని దొంగని పట్టుకోవడానికి, నరహంతకుడిని పట్టుకోవడానికి వచ్చినట్లుగా అర్ధరాత్రి 1 గంటకు వచ్చారు. అర్ధరాత్రి 1 గంట నుంచి శిలువ మీద దించే 3 గంటల వరకు మీరు గమనిస్తే 17 గంటలు ఏకదాటిగా దహార్తిని కొట్టున్నాడు శిలువలో యేసయ్య. ఎంత దప్పికో. నేను మీతో మాట్లాడుతున్నా ఒకటే దప్పికో. మాట మాట్లాడే పరిస్థితి లేదు. ప్రార్థన చేయండి, ప్రభు నీకు సమస్తాన్ని దయచేస్తాడు. అందుకని ఇక్కడ అంటాడు కదా, నా కుమారుడా నేను కట్టేస్తాను అన్నపై కట్టు అనేటువంటి దానికి కట్టబడినప్పుడు ఇస్సాకు కూడా ఏది దానైతే కడుతున్నామని అడగల. ఇస్సాకు కూడా ఎందుకు నన్ను కట్టెల మీద పడబెడుతున్నామని అడగల. కట్టెక్కుతున్నప్పుడు నాన్న నన్ను చంపుతున్నావు ఎందుకని అడగలా. దేవునికి లోపడిన బిడ్డల వాళ్ళు, దేవునికి యొక్క ఆశీర్వాదాలను ఎదురు చూస్తున్న కుమారుడైన, దేవుని చేత నడిపింపబడుతున్నటువంటి తండ్రి అబ్రహాం ఎదురు మాట్లాడే తత్వం లేదు. ఇక్కడ పాస్టర్ గారిని అంటారు,
పాస్టర్ గారిని అంటారు, దేవుణ్ణి అంటారు, పెద్దలు అంటారు, అందరినీ కూడా అంటూనే అర్థమే పడతాం. విధేయత మనకి ఎక్కడా కనపడదు. విధేయత 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 లేని చోట దేవునికి స్థానం లేదు. విశ్వాసం లేని చోట దేవునికి స్థానం లేదు. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు, విధేయత కలిగినటువంటి వాడు. అన్నీ కూడా ఎలాంటి వాడు, కొడుకు కూడా అలాగే కట్టేశాడు, చేతులు కట్ల మీద పేరుస్తున్నాడు. పిల్లరా ఇప్పుడు కత్తింటాడు, ప్రభు మాట్లాడతారు తన దూత ద్వారా. ఆమేన్. అబ్రహామా అబ్రహామా ఆగిపో. ఇప్పుడు అంటాడు కదా, ఎందుకు ఆగిపోకుండా ప్రభు అని కూడా అన్నారు. చూడండి ఏమంటాడు, 8వ వచనం 9వ వచనం చూడండి. అలాగే వారిద్దరు కూడా వెళ్ళిపోయారు. 10వ వచనం. అప్పుడు అబ్రహాము తన కుమారుని ఓడించడానికి తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అతను పిలిచెను. అందుకు అతను ఏమన్నాడు, చిత్తము ప్రభువా. దేవుని స్తోత్రం. నీకు దేవుడు ప్రభువా, నీకు దేవుడు, నీకు ఎదురు తిరిగేటువంటి వాటిని కాదు, నీకు విధేయుడు చెప్పు. చిత్తము నేను ఉన్నాను, వింటున్నాను, చెప్పు ప్రభు అంటున్నాడు. ఒక మాట చెప్తే నేను ఒక చిన్న పని చెప్పి ఒక పిల్లవాడి వాడు ఎడిపోయేటప్పుడు మేము బ్యానర్ ఫ్లెక్సీ కట్టుకొని పట్టుకుంటుంటే పిలుపుని ప్రార్థన టైం అయిపోయిందాక వెళ్ళిపోయాడు. అంతే. విధేయత లేదు. చూపించాల్సిన బాధ్యత, చెప్పిన పని వినాల్సినటువంటి బాధ్యత వారికి లేదు. రోజు తండ్రి అలాగే బాధ్యతగా ఉన్నాడు, కొడుకు కూడా అలాగే బాధ్యతగా ఉన్నాడు. మీకంతటి బాధ్యత ఉంది. దేవుని పట్ల ఒకసారి పరిచయం చేసుకుంటాం. అందుకే బిడ్డలు ఇక్కడ అంటాడు కదా, చిత్తము ప్రభు అని చెప్పగా పరలోకం నుండి ఆ స్వరం విన్నప్పుడు ఇప్పుడు అంటాడు, అప్పుడు ఆయన ఆ చిన్నవారి మీద చెయ్యి వేయకము, ఇంకేమన్నాడు, అతని ఏమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి నాకీయ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవాడు అని. ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడాలి. దేవుని యందు భయము భక్తి నిలిపిన వారు ధనిలో. భయం ఉండాలి, భక్తి ఉండాలి, ధన్యతలు మీకు రావాలి. దేవుని యందు భయం లేకుండా, విధేయత లేకుండా, విశ్వాసం లేకుండా ఏమి చేసినా ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ అంటాడు కదా, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారిని మీరు ఇప్పుడు కనబడుతున్న విధానం బట్టి అంటున్నాడు. కనబడుచున్నది కనుక నేను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడేను. ఆమేన్. ఇస్సాకు అడిగాడు ఇప్పుడు, నాన్న ఎక్కడ గొర్రె పిల్ల, నాన్న ఎక్కడుంది గొర్రె పిల్ల? కట్టెలుగా నింపుంది చేతిలో, గొర్రె పిల్ల ఎక్కడన్నారా? ఏం చెప్పాడు అబ్రహాం? దేవుడే చూసుకుంటాడు. పని వాళ్ళతో ఏం చెప్పాడు? నేను పోయి మరలా వస్తాను. ఆమేన్. నేను మరలా తిరిగి వస్తానేమో. ఏం తిరిగి వస్తావు? కొడుకు నుంచి వస్తావా? ఒక్కడిగా వస్తావా? కాదు, మేము తిరిగి వస్తాం. ఏం విశ్వాసం లేదు మనకి, అవిశ్వాసం మనకి. అబ్రహాం అంటున్నాడు, మరలా తిరిగి వస్తామయ్యా మేము. ప్రభు మీద అంత విశ్వాసం, ప్రభు మీద అంత నమ్మకం నీకుందా బిడ్డ? నీకున్న అంత నమ్మకం, విధేయత, అంత విశ్వాసం ఉంటే దేవుడు దీవిస్తున్న తప్పకుండా దీవిస్తాడు. ఇప్పుడు అంటాడు, దీవెన ఏంటో మీరు తెలుసుకోవాలి, ఆశీర్వాదం ఏంటో ఈ దినం మీరు తెలుసుకోవాలి అని అంటున్నాడు. పొట్టేలు కనబడింది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా, ఎవరికన్నా తన కొడుకుకి బదులుగా ఈ పొట్టేలు అర్పించాడు. ఆమేన్. నీకు బదులుగా, నీ పాపములకు బదులుగా, నీ యొక్క శాపములకు బదులుగా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని ఎవరైనా ప్రభు యేసుక్రీస్తు వారు. ఆమేన్. అందుకే బిడ్డలారా, ఆ భక్తుడు యోహాను చెప్పినటువంటి మాటలు, లోక పాపమంతటిని మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల ఎవరైతే యేసయ్య వారే. అందుకే ఇక్కడ అంటాడు, దానికి కొమ్ములు ఉన్నాయి. దానికి ఏమున్నాయ్యా? కొమ్ములు ఉన్నాయి. కానీ ఆడుతుంది మొదల్లో చెప్పుకుంది, కొమ్ములోనే కూర్చేది.
చెక్కకపోతే పొడిచేదేమో, కానీ అది పొదల్లో చిక్కబడి పట్టుబడినటువంటి దాన్ని తీసుకొచ్చాడు. దేవుడు తన కొడుకుని అబ్రహాం అడిగితే కట్టేశాడు. ఈయన ఎప్పుడైతే కట్టేసుకున్నాడు చేతులు, అప్పుడే దాని పొదల్లో కూడా కట్టేశాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ కొడుకుని కట్టేస్తున్నాం, ఇది అక్కడ కట్టబడింది, వెంటనే అది కూడా బలిగా, దహన బలిగా మార్చబడింది. దేవుని కృపలో తర్వాత ఏం జరిగింది ఇప్పుడు అన్నాడు. అబ్రహాం అప్పుడు ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూసుకోవడం అని నేటి వరకు చెప్పబడ్డు. యెహోవా దూత రెండవ మారు పర్వతం నుండి అబ్రహామును పిలిచి ఇట్లా ఏం చెప్పిందంట బైబిల్ చదవండి. ఇప్పుడు 15వ వాక్యం 16. అయ్యున నీ కుమారుని వెలుతీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి నోట్ చేసుకోండి బిడ్డలారా, అండర్లైన్ చేసుకోండి. ఒక త్యాగానికి, ఒక కష్టానికి ఒక ప్రతిఫలం దేవుడు ఎంతగా ఇస్తాడో ఇక్కడ అబ్రహాము అనేటువంటి విశ్వాసపూరితమైనటువంటి వ్యక్తులు మనం చూస్తాం. విధేయత కలిగినటువంటి ఇస్సాకు కుమారుడు మనం చూస్తాం. ఇప్పుడు అన్నాడు కదా, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలె సముద్ర తీరమునందు ఇసుక వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింపచేయుదును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎంత గొప్ప ఆశీర్వాదం బిడ్డలారా, ఎంత గొప్ప దైవికమైన దీవెన ఇది. మీరు గమనించారా? చూడండి, నీ జనాన్ని, నీకు ఒక్కగానొక్క కొడుకుని ఇవ్వడానికి వెలితీయలేదు కనుక నీ జనం ఎట్లున్నారంటే ఆకాశ నక్షత్రాలు ఉన్నాయే, వాటిని లెక్క పెట్టడానికి సాధ్యం కాదు. సముద్ర పొట్టున్నటువంటి ఇసుక రేణువులు ఉన్నవే, వాటిని లెక్కించడం నీ వల్ల కాదు. అంతకంటే గొప్పగా నీ సంతానము నేను విస్తరింపచేస్తాను. దేవునికి స్తోత్రం. ఇది మన ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాములో ఉన్నటువంటి గుణాలను మీరు పరిశీలన చేయండి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అబ్రహాము ఎవరికి తండ్రి? ఎందుకు అంటే ఇదిగే ప్రభు చెప్పిన మాటకు విధేయుడు, ప్రభువులో విధేయుడు. అబ్రహాము రెండు గుణాలు, విశ్వాసం కలిగిన వాడు, విధేయత కలిగిన. ఈ రెండు గుణాలు అబ్రహాము జీవితంలో గొప్ప బలం తీసుకొచ్చాయి, గొప్ప ఆశీర్వాదాలను తీసుకొచ్చాయి. మనం కూడా విధేయత చూపించాలి, ప్రభువుకి లోబడాలి, ప్రభు మాటలకు లోబడాలి, ప్రభు వాక్యానికి లోబడాలి. అలా లోబడినప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వాక్యం మనం ఒకసారి చదువుకుని 2 మాటలు జ్ఞాపకం చేస్తాం. 1 కొరింథీ 1:18 చదువుకోలేదు. మీకు రాత్రి చెప్పిన వాటిని బాగా జ్ఞాపకం చేస్తాం. విశ్రవస్తున్న జ్ఞానాలు సిలువను వార్త, దేవుడు కాదమ్మా, వార్త. ఏ వార్త అది? నశించుచున్న వారికి వెలితనము గాని. వార్త అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. సిలువ లేనిది మన పెద్దలు అంటారు విలువ లేదు మనుషుంటారు, విలువ లేనటువంటి బ్రతుకులు మనం. కానీ ప్రభు వారు మన కొరకే మరణించి విలువనిచ్చాడు. మన బ్రతుకులను ఎంతగానో బాగు చేశాడు. సిలువని గురించిన వార్త నశించుకున్న వారికి ఎంతగా వెదితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి అయినది. ఆమేన్. మనుషుల శక్తి కాదు, ఇది దేవుని శక్తిది. మీకు రోజు చెప్తున్నాను, షైన్ అవుతారు, మీరు మెరుపులాగా మెరిసిపోతారు, ప్రభు సన్నిధిలో తేటగా ఉంటారు. మీ దిగులు, మీ యాత్ర, మీ ఇరుకులన్నింటినీ వదిలేస్తారు. దయచేసి ఇప్పటికైనా ప్రభు యొక్క సన్నిధికి శ్రమకాల ధ్యానములకు అందరూ తప్పకుండా రండి, దీవించబడాలి. వేరే సంఘాలు ఉంటారా? దేవుడు సిలువలో మనం చూస్తున్నాం. ఇంకా అంటాడు కదా, పౌలు గలతీ సంఘానికి రాస్తూ చెప్తాడు, నేను ప్రభు యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయింపబడను అంటాడు. అసలు నాకు గర్వం ఉందంటే నేను ప్రార్థనలో ఉన్నాను, సిలువ త్యాగంలో ఉన్నాను, సిలువను గురించిన సువార్తను చెప్తున్నాను. ఇందును బట్టి నేను గర్వపడతాను. కానీ నాకున్నటువంటి బలాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, సంపదను బట్టి, నా కులాన్ని
శిలువ గురించి మాత్రమే అతిశయపడతాను. ఆ యేసే నా కొరకు కాచిన రక్తాన్ని గురించి, ఆయన పడిన శ్రమల గురించి, ఆయన చెప్పినటువంటి వాక్యంలో ఆయన పలికిన మాటల గురించి నేను వేతన పడతాను కదా, అతిశయిస్తాను. కానీ మరి దాని మీద నేను గర్వపడను అంటాడు. ఆమేన్. అందుకే దేవుని బిడ్డలారా, సమస్త భారము ఆయన మీద వేద్దాం. మనం ఎందుకు భారం వేయాలి? కష్టాలు పడాలి, బాధలు అనుభవించాలి, మానసిక వ్యధ చెందాలి. మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉందాం, ఆయన బిడ్డలుగా ఉందాం, పరిపూర్ణంగా ఉందాం. అబ్రహాము లాగా విధేయత, విశ్వాసం కలిగి జీవితం. దేవుని బిడ్డలు దేవుడుగా తనలోంచి ప్రార్థించాం. మోకరించగలిగి వారు మోకరించారు. పరిశుద్ధంగా యెహోవా చూస్తున్నాను. ఈ స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తి విజ్ఞాపనం నేను వింటున్నాను. ఈ స్థలంలో ఉన్న ప్రతి వ్యక్తి యొక్క ఆలోచనలు ఏది విన్నాను. అవును తండ్రి, మా ఆలోచనలు స్థిరము కాదు, మా ఆలోచనలు వ్యర్థమున్నాయి. నీ ఆలోచనే స్థిరం. నేను నీ బిడ్డలకు ఎందుకు పెడతాను? నీ సిలువ మాటలు, నేను చిరుమలి సిలువలో పలికిన మాటలు, ఈ సిలువ ధ్యానంలో నేను ఇప్పుడు మనం ధ్యానిస్తూ, ఇదిగో అబ్రహాము లాంటి విధేయతతో, అబ్రహాము లాంటి విశ్వాసము కాదు, ఇదిగో తండ్రి తన కుమారుడైనటువంటి ఇస్సాకు చూపిన విధేయతతో మేము నేర్చుకున్న గుణపాత్రను ఆయన మాలో అవిధేయత తక్కువగా ఉందేమో, అవిధేయులమై విధేయతను కోల్పోయినాము. ఇదిగో తండ్రి విశ్వాసము అసంపూర్ణముగా బ్రతుకుతున్న విశ్వాసము పరిపూర్ణముగా కొనసాగించలేకపోతున్నామేమో, మమ్మల్ని క్షమించండి. మా పాపములను తీసుకెళ్ళి మేము పరిశుద్ధులు వెతికి బాధ్యత దాచేయమని ఈ జన్మలో పెట్టారుగా మీ కుటుంబానికి కృపణించమని ప్రతి ఒక్క కుటుంబం మీ సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి. ఈ సాకులు మేము చూస్తున్నాము. బంధించబడిన ఇస్సాకు ఆయన, ఇదిగో కట్టబడినటువంటి ఇస్సాకు ఈ రోజున ఆకాశ నక్షత్ర మండలంలో ఉన్నటువంటి జ్యోతుల వలె ఎంత విస్తారముగా ఆ నక్షత్రంలో ఉన్నవాడు, అంత విస్తారమైన సంతతిని దీవించి ఇస్సాకును దీవించావు, అబ్రహామును దీవించావు. ఇదిగో తండ్రి ఇసుక రేణువుల వలె నీ సంతతి విస్తరింపబడుతుందని రెండవ వారు ప్రత్యక్షమై నీ బిడ్డలకు వాగ్దానం ఇచ్చి నెరవేర్చిన గొప్ప దేవా నీకు స్తోత్రాలు. అదే ఇస్సాకు కుటుంబంలో, అదే యాకోబు కుటుంబంలో మీరు జన్మించిన గొప్ప తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నా. యాకోబులో నక్షత్రం ఉదయించిన సెలవించి ఈ రోజున మాకు తండ్రి ఆ వెలుగును నింపి మా కొరకు మరణిస్తున్న గొప్ప దేవ నీకు స్తోత్రాలు. ఈ స్థానంలో ఉన్న ప్రతి బిడ్డ మీద మీ ఆత్మ ప్రోగరించుకుని నేను వందనాలు. మీ ఆత్మ అభిషేకం ఇచ్చినట్టు నీకు స్తోత్రాలు. మళ్ళీ తిరిగి ఇలాగ ప్రార్థించు. మరి ఎంత ద్వారా నీ రాకడ ఆలస్యంలో మీకు ఇలాగ చేరుకునే కృపను మా అందరికీ ప్రసాదించు. ఈ సమయం మా దయచు ఏ స్థైపరుచుకున్నామో ఈ మనవులను తండ్రి. ఆమేన్. నావన్నీ